మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం పిఠాపురంలో ఒక చర్చ్ జరుగుతుంటే ఆదివారం రోజున మా దేవుణ్ణి మా క్రైస్తవులు గుంపుగా ఆరాధించుకుంటూ ఉంటుంటే జై శ్రీరామ్ జెండాలు పట్టుకొని అయ్యప్ప మాలలేసుకొని వందల మంది ఆ చర్చి చుట్టూ చేరి ఆ చర్చి మూసెయ్యాలి అని ధర్నా చేశారు. మీకేంట్రా నొప్పి అని అడుగుతున్నా నేను. మీకేంటి ప్రాబ్లం? అరే మా దేవుణ్ణి మా చర్చిల్లో 4 గోడల మధ్యలో మేము ఆరాధించుకుంటున్న ఒకవేళ నీకు సౌండ్ పొల్యూషన్ అయితే శబ్ద తరంగాల ద్వారా నీకు వినికిడికి ఇబ్బంది కలిగిస్తుంటే సౌండ్ తగ్గించమని అడుగు, అది సమంజసం. నువ్వు సౌండ్ తగ్గించమని అడగకుండా చర్చి మూసేయాలి, ఎవడిచ్చాడరా నీకు పర్మిషను? దీనికి ప్రభుత్వ అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఏమనాలి, ఏం చెయ్యాలి? ఈరోజు క్రైస్తవులకి ప్రభుత్వాలన్నీ కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అని అనటంలో న్యాయం ఉంది మా మాటల్లో. ఏమంటే పర్మిషన్ లేదు, ఇక్కడ చర్చి కట్టుకోవడానికి, ఇక్కడ ప్రార్థనలు జరగటానికి అనుమతులు లేవు, పోరంబోక్ ల్యాండ్లో కట్టారు. ఇవే కదా మీరు మాట్లాడేది. నేను ఒక మాట చెప్తా, హైందవ సహోదరి సహోదరులు ఎవరు తప్పుగా అనుకోద్దు, హైందవులందరూ నా బంధువులే. ఇప్పుడు రోడ్ల మీద చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి, పెద్ద దేవాలయాలు ఉంటాయి, హైందవ టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ పర్మిషన్లతోనే కట్టారా సార్? అవన్నీ ల్యాండ్లు పర్మిషన్ తీసుకున్నారా? అవి పోరంబోక్ ల్యాండ్లు కాదా? అవన్నిటికి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా? కొన్ని కొన్ని చోట్ల నడి రోడ్డు మీద చిన్న గుడి కట్టుంటారు, వాటికి పర్మిషన్లు ఉన్నాయి సార్. ఎప్పుడైనా ఏ ప్రభుత్వ అధికారి అయినా హైందవ దేవాలయాలను కూల్చినట్టుగా చరిత్ర ఉందా? మీరు కూల్చరు. నా ఉద్దేశం మీరు పోయి హైందవ దేవాలయాలను కూల్చమని కాదు, తప్పుగా అపార్థం చేసుకుంటున్నాను. క్రైస్తవ దేవాలయాలను ఎందుకు కూల్చుతున్నారు? అది మేము పవిత్రంగా మా దేవుణ్ణి భక్తి చేసుకుంటుంటే మా భక్తిని నాశనం చేయటానికి మీకు హక్కు ఎక్కడిది? మీ దేవుడైతే ఒక లెక్క, మా దేవుడైతే ఒక లెక్కన. మీరైతే భక్తి, మాదైతే భక్తి కాదా? హైందవ దేవాలయాల జోలికి ఎవడు వెళ్ళడు, ఏ అధికారి వెళ్ళడు, ఏ రాజకీయ పార్టీ వెళ్ళదు, ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడు. అందరికీ ఉద్దరుగా దొరికింది ఎవరంటే క్రైస్తవులు, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు. ఏంటి మేము నోరు మూసుకుని ఉంటాం, చేతకాని ఎదవల్లాగా, దద్దమ్మల్లాగా. సైలెంట్గా ఉన్న క్రైస్తవులు అయిపోయింది ఆ తరం. ఇప్పుడు నాయకులం పుట్టుకొచ్చాం, ఇక నోరు మూసుకొని ఉండేది లేదు. సమస్యల మీద పోరాడతాం, ఎంత దూరమైన పోతాం.